నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మహా న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తా అక్రమ కేసులు పెట్టిస్తా అంటే ఊరుకోను అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల బొమ్రావుపేటలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీకే అరుణకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దేశం కోసం మోడీని పాలమూరు కోసం అరుణమ్మను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ గెలిపేయాలని కమలం గుర్తు మీద ఓటేయని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. కమలం గుర్తు అందరూ మరొకసారి ఈసారి అంటే ఈసారి దాంట్లో ఉండాలా లేదా? నా అక్క చెల్లెళ్ళు బాగుండాలి, నా రైతన్నలు బాగుండాలి, ఆ పిల్లలు బాగుండాలి, ప్రతి ఒక్క చదువుకునే పిల్లలు బాగుండాలి, మనం అందరం బాగుండాలి. ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోదీ గారి ఈ దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఈ ఓటు నరేంద్ర మోదీ గారి కోసం, ఈ ఓటు రేవంత్ రెడ్డి కోసం కాదు. రేవంత్ రెడ్డికి వేసే ఓటు మొన్న మీరు వేసింది అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు ఆయన ఇవ్వాలి. ఇచ్చినాక మళ్ళీ ఓటు అడగాలి. ఆయన ఈ ఓటు ఆయనకు అడిగే హక్కే లేదు. ఈ ఓటు ఆయనకు వాళ్ళు ఢిల్లీలో ఉండేది లేదు, ఢిల్లీలో వచ్చేది లేదు. వాళ్ళకి ఓటు అయితే మురికి కడవలు వేసినట్లే. బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసినా, చెయ్యి గుర్తుకు ఓటేసినా మురుగు కాలువలు వేసినట్లే మురిగిపోతాయి ఆ ఓట్లు. నరేంద్ర మోదీకి వేసే ఓటే మనకు రేపు పొద్దున పనికి వచ్చే ఓటు. ఈ దేశం కోసం, మన కోసం, మన పిల్లల కోసం, పిల్లల కోసం ఈ దేశం యొక్క ధర్మం 4 పాదాల ధర్మం నడవాలంటే, ఈరోజు దేశంలో రామరాజ్యం రావాలంటే, ఆ శ్రీరామచంద్ర అయోధ్య రాముడు ఆశీర్వదించిన నరేంద్రుడు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఈరోజు పేదవాళ్ళకి ఇండ్లు కానీ, పేదవాళ్ళకి రేషన్ కార్డులు కానీ, పేదవాళ్ళకి ఇప్పుడు చేస్తున్న పథకాలు అన్నీ ఇంకా అందియాలి. చాలా పథకాలు అందిస్తలేరు. మోదీ గారు ఇచ్చే పథకాలు చాలా వరకు అందిస్తలేరు ఎవరు. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి, ఇక్కడ బీజేపీ ఎప్పుడు గెలిపలేదు కాబట్టి. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నా మన ఎంపీ గెలవలేదు, రాష్ట్రంలో గెలవలేదు. ఈ ఎంపీ గెలిస్తే మన ఎంపీ అంటే ఈ మొత్తం 7 నియోజకవర్గాలు, కొడంగల్ కానీ పక్కన ఉన్న 7 నియోజకవర్గాలు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, రైతులకు కానీ, విశ్వకర్మలకు కానీ, కుమ్మరోళ్లకు, కమ్మరోళ్లకు, అన్ని కులాలకు, ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆర్థికంగా పైకి రావాలి, పేదరికము దూరం కావాలి, ఈ దేశం అభివృద్ధి కావాలని కలలు కంటున్న నరేంద్ర మోదీకి మనం అందరము మళ్ళీ ఇక్కడ నుంచి పార్లమెంట్ సీటు గెలిపించి ఇస్తే వచ్చే 5 ఏళ్ళు మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా చేసే గ్యారంటీ మోదీ గారు ఇచ్చిందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తాను. మోదీ గారు మాట చెప్పిందంటే ఆ మాట తప్పే వ్యక్తి కాదు. ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, పొద్దున ఒకటి చెప్తాడు, సాయంత్రం ఒకటి చెప్తాడు. పొద్దున ఒకటి చెప్తారు, సాయంత్రం ఒకటి చెప్తారు. మీరందరూ కూడా ఈడ అనేక సమస్యలు ఉన్నాయి. కొడంగల్లో కూడా పోయిన కాడంతా చాలా చెప్తున్నారు, అమ్మ మాకు ఏమీ కాలేదు, ఇడ ఏమో 6 గ్యారెంటీలు అంటే ఆశపడి ఈసారని ఏమైనా చేస్తాడేమో చేస్తే, ముఖ్యమంత్రి అయితే ఏమైనా చేస్తాడేమో చేస్తే, ఇప్పుడు కూడా 4 నెలల దినమే ఏం చేయలేదు. ఈరోజు ఆయన ఏమంటాడు, పైన రాహుల్ గాంధీ గెలిస్తే 6 గ్యారెంటీలు వస్తామంట. రాహుల్ గాంధీ గెలుస్తాడా? రాహుల్ గాంధీ గెలుస్తాడా అమ్మ? ఆయన ఊరే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది ఎక్కడో కర్ణాటక. ఆయన ఎప్పుడు పోటీ చేసే యూపీ నుంచి, వాళ్ళు వెనకటికి వెళ్ళి వాళ్ళ పెద్దలకి వెళ్ళి ఉన్న యూపీలోకి వెళ్ళి ఈరోజు సోనియా గాంధీ పోటీ చేస్తలేదు, రాహుల్ గాంధీ పోటీ చేస్తలేడు. ఆయన ప్రధానమంత్రి ఎట్లయితాడు చెప్పండి? ఆయన ఎక్కడో కేరళకు పోయింది ఇప్పుడు పోటీ చేయడానికి. ఆయన ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు? కాబట్టి అక్కలారా, అమ్మలారా, ఆయన చేసే మోసాలు నమ్మొద్దు. ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు నరేంద్ర మోదీ గారిని ఇక్కడ మీ అక్క, మీ ఆడపిల్ల డీకే అరుణమ్మని గెలిపియండి. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకం పేదవాళ్లకు, రైతులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ అందించే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.
ఈసారి అందరికి జై శ్రీరామ్. ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం అందరు కూడా మీకు ఎట్లా అందించిందో మీరు కూడా నరేంద్ర మోదీకి అందియండి. భారతీయ జనతా పార్టీని గెలిపేయని కమలం గుర్తు మీద ఓటేయండి చెప్పి పథకాలు ఇచ్చేది ఒకటి కళ. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎటువంటివి అంటే ఈ మన పక్కన ఉన్నటువంటి 3 రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర యొక్క బడ్జెట్ అయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అవన్నీ కూడా ఒట్టిదే, ఎవరు కూడా నమ్మొద్దు. ఇది ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వము చెట్ల మీద ఇస్తరాకులు కుడుతున్నారయ్యా, చెట్ల మీద ఇస్తరాకులు కుడుతున్నారు, దేవుడి మీద ఒట్టి పెడతా ఉన్నారు. అంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని ఈ ప్రభుత్వము 3-4 సంవత్సరాల తర్వాత విశ్వాసాన్ని కోల్పోతారు ఏ ప్రభుత్వమైనా. కానీ ఈ ప్రభుత్వము 3 నెలల బట్టి ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఈ రోజు దేవుని మీద ప్రమాణం చేసి మేము ఆగస్టు 15 తారీఖు నేను రైతు రుణమాఫీ చేస్తా అంటాడు, రైతు బంధిస్తా అంటాడు. ఇప్పటి వరకు ఎవరైనా 6 గ్యారెంటీలు అమలైనయా? కాలేవు. కానప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఈ ఎన్నికలతో సంబంధం లేవు. మరి ఆయన ఇక్కడ ఉన్న క్యాండిడేట్ అంటాడు ఎందుకు వేయాలి ఓటు అంటే ఇక్కడ రేవంత్ అన్న యొక్క పరువును, ప్రతిష్టను, బలగాన్ని మన ఢిల్లీకి చూపించాలంట. అయ్యా నీ బలగము చూపించాల్సిన అవసరం కాదు. ఈ రోజు ఈ మహబూబ్నగర్ మొత్తం కూడా కూలీలతో ఉన్నటువంటి జిల్లా, మన వెనుకబడ్డ జిల్లా. ఈ ప్రాంతాన్ని సత్యశ్యామలం చేయాలంటే అది అక్క వల్ల, నరేంద్ర మోడీ వల్ల సాధ్యమవుతుంది. ఖచ్చితంగా నేను ఊళ్ళలో చూస్తా ఉన్నాము, అందరూ సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ఈ పాటికి మన మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి మనం గెలిచినాం. ఇప్పుడంతా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మన కోడంగల్ నియోజకవర్గం నుండి ఖచ్చితంగా మనము 40,000 మెజారిటీ తీసుకొస్తామని చెప్పి అందరూ కూడా చేతులు ఎత్తి అందరూ కూడా చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. చెప్తామా? అందరికి జై శ్రీరామ్. ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం అందరు కూడా మీకు ఎట్లా అందించిందో మీరు కూడా నరేంద్ర మోదీకి అందియండి. భారతీయ జనతా పార్టీని గెలిపేయని కమలం గుర్తు మీద ఓటేయండి చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. కమలం గుర్తు కూడా అందరూ మరొకసారి ఈసారి అంటే ఈసారి